చర్చలు వస్తున్నాయి. సో ఏంటి హైడ్రా మీద మీకున్నటువంటి ఇబ్బంది ఏంటి, మీకున్నటువంటి మంచి ఆలోచన ఏంటి? అందరికీ నమస్కారం. యోయో టీవీ ప్రేక్షకులకు, మీకు, నాతో ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు. అంటే హైడ్రాని మేము ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా ఎవరిని కూడా హైడ్రా చేసే మంచి పని ఎవరు చేసినా, ఏ పార్టీ చేసే అధికారంలో ఉన్నా మంచిని మంచి అంటాం, చెడుని చెడే అంటాం. ఇక్కడ చాలా క్లియర్గా నేను మొదటి నుండి మనం ఇప్పటికి మూడోసారి మనం హైడ్రా మీద డిబేట్ చేస్తున్నాం. చాలా క్లియర్గా ఆ రోజు మనం చెప్పి ఈ రోజు కూడా చెప్పేది ఏంటంటే, మీరు పారదర్శకంగా వ్యవహరించండి, మా పార్టీ సపోర్ట్ చేస్తుంది. మా పార్టీ వాళ్ళు ఉన్నా, ఇంకెవరు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా, మీరు నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేయండి, మేము దానికి అడ్డురాము. ఏది తప్పు చేసిన వాళ్ళు, కానీ ఏ తప్పు లేకుండా, ఎలాంటి అది లేకుండా మీరు ఉత్తగని ఊహాజనితమైన చర్యలు తీసుకుంటే దాని మీద ప్రజలు కూడా వెంటబడతారు. కాబట్టి నేను క్లియర్గా అన్నాను, 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. మన చెరువులు, గొలుసు కట్టు చెరువులు అప్పటి నుండి ఒక చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్ని, కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు అడుగుతున్నాం. హైదరాబాదు జిహెచ్ఎంసీ అయింది, ఇప్పుడు ఉడా అయింది, ఇప్పుడు చాలా పెద్దగా అయింది, రింగులో వచ్చింది, ట్రిపుల్ ఆర్ కూడా పోతుంది. ఈ మొత్తం విస్తీర్ణంలో అసలు ఎన్ని చెరువులు ఉండేది, ఎన్ని చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉండేది, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎంత కబ్జా అయినాయి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని, శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నాం. హైదరాబాద్ లో 252 చెరువులు ఉన్నాయి, అది ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నాయని అన్నారు. మరి ఇప్పటి వరకు కూడా వాటి అధికారికంగా ప్రకటన చేయాలి, చేసి ఎంత విస్తీర్ణంలో ఉండే, ఇప్పుడు ఎంత ఇస్తున్నాం. మీరే అంటున్నారు 90 ఎకరాలు ఉన్న చెరువు 30 ఎకరాలకు పడిపోయింది. మరి అది ఎవరెవరు ఉన్నారు, ఎంత పెద్దవాళ్ళైనా. అది ఇప్పుడు చాలా మంది అన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవి కూడా ఉన్నాయన్నారు. ఉంటే కూల్చేయండి, మేమేం అడ్డు రావడం లేదు కదా. నిజంగా వాళ్ళు ఎఫ్టీఎల్లో లేదా బఫర్ జోన్లో కట్టి ఉంటే ఖచ్చితంగా కూల్చేయండి. కానీ అధికార పార్టీ వాళ్ళకు అధికారికంగా ఎవరైతే అడ్డుపడుతున్నారో, ప్రతిపక్ష పార్టీల మీదనే, వాళ్ళ నాయకుల మీదనే, ఆ ఎమ్మెల్యేల మీదనే వాళ్ళని లొంగ తీసుకోవడానికో లేకపోతే ఆ పేరు చెప్పి వసూలు చేయడానికో చేస్తే మాత్రం ఇది మీరే అబాస్ పాలవుతారు. కాంగ్రెస్ పార్టీ అబాస్ పాలవుతుంది. కాబట్టి ఇప్పుడు మీ తమ్ముడు బిల్డింగ్ కూడా ఉన్నదని పేపర్లో వచ్చింది, తిరుపతి రెడ్డి గారిది. కూర్చోండి, అక్బరుద్దీన్ ఓవైసీది మొత్తం చాలా క్లియర్ గా పటంలో కనపడుతుంది, మ్యాప్ లో. కూల్చేయండి. మరి ఎందుకు భయపడుతున్నారు మీరు? అంటే ఎక్కడో మీరు ఒక వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారు, మీరు ఎవరికో భయపడుతున్నారు. కాబట్టి అలా భయపడితే మీరు బదనాం అవుతారు. కాబట్టి పారదర్శకంగా పనిచేయండి. ఖచ్చితంగా చెరువులు కాపాడాలి. వాస్తవానికి చిన్న వారం వచ్చినా, వర్షం వచ్చినా అవి ఎటుపోక నాలాలు కబ్జా చేసి మొత్తం ఎక్కడెక్కడ కబ్జా చేయడం వల్ల ఆ నీళ్లు ఆగలేక మొత్తం ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. అంటే సామాన్య ఇళ్లలో కూడా అదవుతున్నారు. కాబట్టి ఇక్కడ మీరు చేసేదేదో పారదర్శకంగా చేయాలా. రెండోది, ఖచ్చితంగా ఎవరైతే అనుమతులు ఇచ్చారో, ఎవరైతే మీకు ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చారో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళందరి పేరు మీద ఎప్పటి నుండి ఉన్న వాళ్ళ పెన్షన్లు కూడా, ఒకవేళ రిటైర్డ్ అయితే వాళ్ళ పెన్షన్లు కూడా ఆపాలా, ఆపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, వాళ్ళని తీసి లోపలేయాలా. అప్పుడే కదా నీకు చిత్తశుద్ధి ఉన్నట్టు. మరి నువ్వు ఏం చేయకుండా ఏదో ఒక కొంతమందిని నాగార్జున గారిది చేస్తే మేము అయిపోతాము, ఇంకెవరిదో చేస్తే కేటీఆర్ గారి ఫ్రెండ్ది ఏదో చేస్తే అయిపోతామని చూస్తే మాత్రం అది మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు నిక్కచ్చిగా పనిచేయండి, నిజాయితీగా పనిచేయండి. మీరు ఒక్కరిద్దరు ఏదో రాజకీయ కుట్రతోటి చేస్తే అది బదనం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మేము మా పార్టీ నుండి ఎవరు చెప్పినా, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చాలాసార్లు చెప్పినా, మా పార్టీ వాళ్ళు ఉన్నా ఎక్కువ మంది టార్గెట్ మేమే మాక్సిమం ఎక్కడ దొరుకుతారా అని చూస్తున్నారు. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారా అని వాళ్ళు టార్గెట్ పెట్టారు. కానీ మేము తప్పు చేస్తే 10 ఏళ్లలో మీరు ఎన్ని చెరువులు ఆక్రమించారు, ఎన్ని అక్రమ కట్టడాలు గవర్నమెంట్ ఉన్నది మీరే కదా. 10 ఏళ్ళు కాదు, 1947 నుండి ఎన్ని చెరువులు ఉండే, ఎవరెవరు కబ్జా చేశారు మొత్తం మీరే కదా ఎలగబెట్టింది. 60 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదా. మేము 10 ఏళ్ళు వచ్చినాం. కానీ అప్పటికంటే కూడా 10 ఏళ్ళు ఎక్కువ జరిగిన అంటున్నారు. అభివృద్ధి జరిగిందని మేము అంటున్నాం. ఈ 10 ఏళ్ళ జరిగిన
60 ఏళ్ళ జరగని అభివృద్ధి ఈ 10 ఏళ్ళలో జరిగింది. అవినీతి కూడా అంత ఎక్కువ జరిగింది అంటారు. జరిగిందంటే మీరు నిరూపించండి అంటున్నాం. అవినీతి జరిగితే నిరూపించండి. ఎవరు వద్దు అంటారు? మీరే అన్నిటి మీద కోడిగుడ్డు మీద ఈకలు లాగినట్టు కాళేశ్వరం అన్నారు. గొర్రెల స్కామ్ బయటపడ్డది. ఏముంటది? ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఏం లేదు. ప్రతిదీ కోడిగుడ్డు మీద ఈకలాడే ఒక గుడ్డ కాల్చి మీదేసి మీరే బురద చల్లాలా, మీరే కడుక్కోవాలా. అలా చేయడం చాలా దుర్మార్గమైన చర్య. మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నారు, కేంద్రం కూడా మీకు సపోర్టే. మీరిద్దరు చోటాబాయి బడేబాయి ఇద్దరు ఒకటే కాబట్టి మీరిద్దరు అనుకోని మాకు నిజంగా మేము తప్పు చేసి ఉంటే ఏదో కేంద్రం ఏదో సపోర్ట్ చేస్తుందని ఏదో మాట నోటి దూరకు అన్నాను, దాన్నే పట్టుకుని ఆలాడతారు. ఆయన అట్లేదో మాట అన్నారు. చాలా క్లియర్ గా ఉన్నది వీళ్ళకు. ఎందుకంటే ఆయన వచ్చింది, రేవంత్ రెడ్డి గారు వచ్చింది ఎక్కడి నుండి? ఏదో ఇప్పుడు మీరే అన్నారు, ఒక మాట గుడ్డ కాల్చి బట్ట కాల్చి ముఖం మీద వేస్తే అయిపోతుంది. వాళ్ళు కూడా అదే అంటారు కదా. నేనేమంటున్నా, మీరు పని చేయండి. మీరు భయపెడతారా? టార్గెట్ టిఆర్ఎస్ చేయడం వల్ల వచ్చే లాభం టార్గెట్ అని కాదు. బీజేపీ అంటే అందరు పోనోళ్ళు నిన్న ముందుగానే ఎట్లా పోయిరా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇంతకు ముందే చెప్పాను, మేము లాలూచి పడే నాయకత్వం కాదు మాది. ఫస్ట్ ఆ పునాదులు ఎలా ఏర్పడ్డది? బీఆర్ఎస్ పునాదే త్యాగాల పునాదులపై ఏర్పడ్డది. ఒక పదవిని గడ్డిపోతలాగా కేసీఆర్ గారి త్యాగం. కేసీఆర్ గారు మొట్టమొదటి రాజీనామా ఏంటి? డిప్యూటీ స్పీకర్ గా ఉన్నదాన్ని త్యాగాలు చేసింది కేసీఆర్ గారు, పోరాటాలు చేసింది కేసీఆర్ గారు, రాజీనామాలు చేసింది తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ. అన్ని రకాలుగా ఏదైనా గడ్డి పోసలాగా తెలంగాణ కోసం పనిచేసినాం. ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఇప్పుడు కూడా కాదు. అమరవీరులు ఎందుకు బలైపోవాలి అంటే వాళ్ళు చేసిన నిర్వాహకమే కదా. అమరవీరులు ఎందుకు అదైనరు? తెలంగాణ 2009లో తెలంగాణ ఇస్తానని ఇవ్వలేదు కాబట్టే 2014 వరకు అమరులయ్యారు. అది చూసుకోండి లెక్క అక్కడ ఎక్కువ అయింది. 1200 మంది సావుకు కారణం వాళ్ళు. చంపినోడే హత్య చేసినోడే సంతాప సభలు పెట్టినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అది చేస్తున్నాడు. మరి హరీష్ రావు గారికి అగ్గిపెట్టి ఎందుకు దొరకలేదు? చాలా దుర్మార్గం. అగ్గిపెట్టి దొరకలేదు, అది దొరకలేదు. మాయ మాటలు. ఉద్యమం చేసి పోరాటమే. మేము అప్పుడు భయపెట్టినాం, పోరాడినాం, అప్పుడున్న ప్రభుత్వాలను లొంగ తీసినాం. మా పోరాటానికి తల ఉంచి తెలంగాణ ఇచ్చిన లేకపోతే వీళ్ళు ఇచ్చేటోళ్ళ 60 ఏళ్ళని మాట్లాడు. 1969 ఉద్యమాన్ని మన సార్ తెలుసు, రామ్ గోపాల్ గారికి. ఎవరండి దాన్ని తొంగలో తొక్కింది? దాన్ని తొక్కేసింది ఎవరు? వీళ్ళే కదా. పదవులు ఆశపడి కేసీఆర్ గారు కనుక అట్లా పదవులకు ఆశపడితే కేంద్ర మంత్రి అయ్యేటోడు. కేంద్ర మంత్రి 6 నెలలు పోర్ట్ఫోలియో లేకుండా ఉన్నాడు. రాజీనామా చేసి ముఖం మీద కొట్టి మంత్రి పదవులకు బయటకు వచ్చిన వాళ్ళు కదా. కాబట్టి మేము ఎక్కడ ఎవరికి భయపడం. బీఆర్ఎస్ పార్టీ నిక్కచ్చే పోరాడుతుంది, ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల కోసం పోరాడుతుంది. మీరు చేసేది ప్రజల పక్షాన ఉండండి. ఈ నాయకులను ఒక కుట్రపూరితమైన వాతావరణం, అంటే ఎమ్మెల్యేలను భయపెట్టి వాళ్ళని ఏదో గుంజుకోవాలని చూసి ఆ పేరు మీద, హైడ్రా పేరు మీద వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయని భూతద్దంలో పెట్టి చూసి మరీ అది చేస్తే మీకే ఇబ్బంది. కాబట్టి పల్లారాజేశ్వర రెడ్డి గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. బఫర్ జోన్ కానీ లేదా FTL లో ఎక్కడ ఉన్నా మీరు రండి కొలగొట్టుకోండి అని చెప్పారు మా ఎమ్మెల్యే చాలా క్లియర్ గా. వీళ్ళకు నిజంగా ధైర్యం ఉంటే, నిజంగా నిజాయితీగా ఉంటే, వీళ్ళు లీగల్ గా కరెక్ట్ ఉంటే నోటీస్ ఇచ్చి ఒక రోజు టైం 24 hours లో ఏమైతే నేను ఆ రోజు కూడా మాట్లాడింది అదే. 24 గంటలు టైం ఇచ్చో, ఒక 3 రోజులు టైం ఇచ్చో, ఇగో 3 రోజులల్లా నువ్వు కూలగొడతావా లేదా మేము వచ్చి కూలగొడతాం అని చెప్తే ఏముంటది? వీళ్ళకు నోటీస్ ఇచ్చినట్టే కదా, అది తెలుస్తుంది కదా. నిజంగా నీకు రూల్ ప్రకారం ఉంటే ఎవరైనా కూలగొట్టండి.
వీళ్ళకి కూలగొట్టాడు. ఇప్పుడు చూద్దాం తిరుపతి రెడ్డి గారిది రేపు కూలగొడతారా, ఆ అక్బరుద్దీన్ ఓవైసీ కూలగొడతారా కొట్టారా, ఇట్లా అంత చాలా మంది ఉన్నారు, అదే. చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు కూడా అడుగుతారుగా రేపు దీని మీద మీరు గట్టి ఫైట్ 100% మేము పోరాడతాం కదా, మళ్ళీ దీని మీద కూడా నిక్కచ్చిగా ఉంటాం కదా. మరి అంతే కదా, రైట్. ఇది రాజకీయ కుట్ర అని తేలిపోతుంది మనకు. కొన్ని రోజులు ఇది జస్ట్ ఏదో వాళ్ళు భయపెట్టి వసూళ్ల కోసం జరుగుతున్నా అంటే వాళ్ళకి అలవాటు కాదు. వసూలు కోసం ఇది అంటారా? అంటే వసూలు. 10 ఏళ్ళ వాళ్ళ భయపెట్టి అనుభవం కదా అది. ఇప్పుడు ఇలా మరి సరే, ఇప్పుడు వరకు సీఎం మీ లెక్క ప్రకారం ఒక్క నిమిషం. మీ లెక్క సీఎం గారు మాట్లాడేది ఎందుకు మనకు తెలుసా, ఆ. జరుగుతున్నాయి కాబట్టే అధికారులను పిలిచి ఈ రోజు సెంటరింగ్ ఇచ్చారు. అయ్యా మీరు మా పేరు చెప్పి మీరు వసూలు చేయకండి, అవును. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, వచ్చినాయి ఆల్రెడీ, ఇంటెలిజెన్స్ వచ్చింది, లక్షల లక్షల కోట్లు చేతులు మారుతున్నాయి ఆ భయాలు పెట్టి. అందుకనే కదా ఆయన పిలిచి ఇప్పటివరకు ఎంత కలెక్ట్ ఉన్నాయి కదా, వందల కోట్లు ఆయన వాళ్ళు వందల కోట్లు కప్పం కట్టాలి కదా, గతంలో కప్పం కట్టాలి కదా ఢిల్లీకి. ఢిల్లీకి కప్పం కట్టాలంటే వసూలు చేయాలా, వసూలు చేయడానికి హైడ్రా. అదే కదా హైడ్రా నిక్కచ్చిగా ఉంటే మీరు నిజంగా నోటీస్ ఇవ్వండి, కోర్టుకు పోకుండా చేయండి, కోర్టులో ఉన్నవి చూపెట్టండి, చాలా క్లియర్ గా డాక్యుమెంటరీ ప్రూఫ్ చూపెట్టాలండి. అర్ధరాత్రి పోయి దొంగల్లాగా పగల కొట్టాల్సిన అవసరం ఉన్నదండి, సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం ఉన్నదండి. రైట్ 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 పివి రెడ్డి గారు